ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. తన కోసం తప్పించేటువంటి భక్తుడి పట్ల బాబాకు ఎంతో ప్రేమ ఉంటుంది. తన భక్తుడి మనస్సు అల్లకల్లోలంగా ఉంటే తను ఆ అల్లకల్లోలాన్ని దూరం చేయడానికి బాబా అనేక రకాలైనటువంటి లీలలను, అనుభవాలను భక్తులకు చూపిస్తూ ఉంటారు. బాబా యొక్క ప్రస్థానం అంతా కూడా మాయపైనో లేకపోతే మంత్రంపైనో తంత్రంపైనో లేదు. తన యొక్క భక్తులకు అద్భుతమైనటువంటి అనుభవాలు ఇవ్వడం ద్వారా వారు దానిని గ్రహించి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడం ద్వారా తద్వారా వచ్చినటువంటి ప్రేమతో మాత్రమే బాబాతో భక్తులు అనుబంధాన్ని పెనవేసుకొని ఉంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబా మధ్య మనకున్నటువంటి బంధము ప్రేమ మాత్రమే. ఎందుకంటే జీవితంలో ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అనేక బంధువులు, స్నేహితులు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి ఏర్పడ్డ తర్వాత విడదీయనటువంటి బంధం మనకు బాబాతో ఏర్పడుతుంది. ఆ బంధం ఎంత కలవరపరుస్తుందంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే దానికి బాబా అనుమతి ఉందా లేదా, బాబా అనుగ్రహం ఉందా లేదా, బాబా మన యొక్క మాటను వింటున్నారా లేదా, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అలజడులు మనలో ఉంటాయి. కానీ ఆయన వద్దకు చేరిన తర్వాత ప్రతి విషయాన్ని ఆయన గ్రహిస్తారనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆ సత్యాన్ని ఎరిగి ఉన్నప్పుడు బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు బాబా యొక్క ప్రస్తావన వారి జీవితంలో ఒక మెట్టు ఎక్కుతున్నా, మెట్టు దిగుతున్నా వారి జీవితంలో ఇది ప్రధానమైనటువంటిదిగా వారు భావిస్తారు. చిదంబర్ గాడ్గిల్ గారు అని చెప్పి అహ్మద్నగర్ కలెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటారు. అహ్మద్నగర్కు షిరిడీ దగ్గర కాబట్టి అనేక సార్లు వచ్చి బాబాను దర్శించుకునేటువంటి వారు. ఆ తర్వాత చిట్నీస్ అనేటువంటి ప్రాంతానికి మమలద్దారిగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకా షిరిడీకి దగ్గరగా వస్తారు. 60 కిలోమీటర్ల దూరమే. అప్పుడు కూడా బాబాను ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునేటువంటి వారు. బాబా పట్ల ఒక ప్రేమ బంధం ఏర్పడ్డది. కానీ అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కదా. అతనిని సుదూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసినప్పుడు తను కలవరపడతాడు. తను కనీసం బాబాను దర్శించుకోవడానికి కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్లో సమయం లేదు. ఉన్న ఫలంగా వచ్చి అక్కడ రిపోర్ట్ చేయమని అడుగుతారు. మనసులో ఒక బాధ. తనకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా, తన జీవితంలో ఏ మలుపు తిరిగినా బాబా వద్దకు వెళ్ళి బాబా ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది పరిపాటి. కానీ ఈసారి అవకాశం లేదు. చాలా విచారకరమైనటువంటి పరిస్థితుల్లో అహ్మద్నగర్లో రైలు ఎక్కుతాడు. రైలు కోపర్గావ్ వరకు వస్తుంది. ఆ ప్రయాణం అంతా కూడా బాబాను దర్శించుకోకుండానే, జరిగినటువంటి విషయం వారికి నివేదించకుండానే నేను సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను, అక్కడి నుండి తరచూ షిరిడీకి రావడం కూడా కష్టమే. ఎందుకంటే అహ్మద్నగర్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా వచ్చాను, సిన్మూర్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా వచ్చాను, కానీ అంత దూరం నుంచి ప్రతి నెల రావడం కూడా చాలా కష్టం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కోపర్గావ్ స్టేషన్ వస్తుంది. కోపర్గావ్ స్టేషన్ వచ్చిన తర్వాత మరీ అలజడి మొదలైపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కోపర్గావ్ స్టేషన్లో తను దిగినా షిరిడీకి వెళ్లకుండా, బాబాను దర్శించకుండా అస్సలు ఎక్కడికి వెళ్ళలేదు. రైలు దిగి ప్లాట్ఫామ్పై నిలబడి ఉంటాడు. అరే, ఇక్కడి నుంచి దాదాపు ఒక 6-7 మైళ్ళ దూరమే కదా, ఎందుకు నేను బాబాను దర్శించలేకపోతున్నాను అని అలజడితో ఉంటే ట్రైన్ మూవ్ అవుతే ఆ ట్రైన్లో ఎక్కేసి ఆ ద్వారం వద్ద నిల్చొని ఉంటారు. నిల్చొని రైలు ఆ స్టేషన్ దాటుతున్నటువంటి సమయంలో దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత దగ్గర దాకా వచ్చి నేను బాబాను దర్శించుకోలేకపోతున్నానని చెప్పి. ఆ సమయంలో ఎవరో విసిరినట్టు ఒక పొట్లము అతను నిల్చున్నటువంటి ఆ రైలు ద్వారం వద్ద నుంచి తన మొహం మీదకి ఎవరో విసిరినట్టు వస్తుంది. దాన్ని విప్పి చూస్తారు. విప్పి చూస్తే అందులో విభూది ఉంటుంది. ఎంతగా పరవశించిపోతాడంటే, బాబా, నేను మీ దగ్గరికి రాకపోయినా, నేను ఇక్కడి నుంచి చాలా సుదూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే నేను నీతోనే ఉంటాను, నీ ఆలోచనను గ్రహించానని చెప్పి ఊది పంపించారా అని చెప్పి ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు షిరిడీ దర్శించుకుంటారు. బాబా ఒక మాట అంటారు. అన్నా సాహెబ్, వారిని అన్నా సాహెబ్ గాడ్గిల్ అని కూడా అంటారు. అన్నా సాహెబ్, నీవు ఇక్కడికి రాలేకపోతే నేను నీ వద్దకు రాలేననుకున్నావా
నేను నీ వద్దకు వచ్చినటువంటి విషయాన్ని గుర్తించావా అని అడుగుతారు. ఆనందంతో బాబా పాదాలకు కన్నీటితో అభిషేకం చేసేస్తాడు. బాబా, మా అందరి మనసుల్లో ఉన్నటువంటి అలజడులను నువ్వు గ్రహిస్తావు. ఆ అలజడులను రూపుమాపడానికి మీరే కార్యోన్ముఖులై మా వద్దకు ఏదో రూపంలో వస్తారు అని చెప్పి బాబా తన బాధను అర్థం చేసుకొని తను ఏ ఆందోళన అయితే ఉందో ఆందోళనను, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి అక్కడ మంచి విధులు నిర్వహించాలి కదా, అందుకోసం అటువంటి లోటు ఉండకుండా ప్రశాంతంగా తన బాధ్యతను నిర్వర్తించేలాగా బాబా ఊదీ పొట్ల రూపంలో స్వయంగా కోపర్గావ్ స్టేషన్కు వారు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే బాబా వెళ్ళడానికి వారికి రైలు మార్గం కానీ గుర్రం కానీ ఇతరత్ర ఏది అవసరం లేదు. వారి యొక్క అభిష్టం చేత వారు ఎక్కడికైనా ఏ రూపంలోనైనా వెళ్ళగలుగుతారు. దానిని గుర్తించినటువంటి వారు మాత్రమే ధన్యులు. ఏదో ఊది పొట్లం వచ్చిందని చెప్పి దాన్ని ఊదిగా చూసి ఉంటే కేశవ్ గాడ్గిల్కి అంత అనుభవం ఉండేది కాదు. కానీ ఆ ఊదియే బాబా రూపంగా తను భావించాడు. ఈ విధంగా భక్తుల మనస్సులో ఏది ఉంటే దానిని పర్ఫెక్ట్గా బాబా మనకు అనుభవం అయ్యేలాగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. చోటుబయ్యకు బాబా అంటే అత్యంత భక్తి శ్రద్ధ. అదేవిధంగా బాబాకు కూడా చోటుబయ్య పట్ల అంతే ప్రేమ ఉంది. చోటుబయ్య దత్త ఉపాసకులు. ప్రతి మార్గశిర పౌర్ణమికి తన ఇంట్లో 100 మంది బ్రాహ్మణులకు దత్తదేవుని ప్రీత్యర్థము భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఏదైనా సంవత్సరము ఏర్పాటు చేయడానికి అడ్డంకి ఏదన్నా వస్తే మరుసటి సంవత్సరం 200 మందికి ఏర్పాటు చేస్తారు. బాబా మహాసమాధి అయిన తర్వాత 1924లో కొన్ని కారణాల చేత విందు ఏర్పాటు చేయలేదు. దాంతో 25లో 200 మంది బ్రాహ్మణులకు విందు ఏర్పాటు చేయాలనుకుంటారు. మనసులో ఒక ఆలోచన వస్తుంది. బాబా శరీరంతో ఉండగా ఆహ్వానాన్ని పంపేటువంటి వాడిని బాబా ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దత్త జయంతి రోజు ఇక్కడ భోజనం చేసి వెళ్ళేటువంటి వారు. మరి ఇప్పుడు బాబాకు ఆహ్వానం పంపితే వారు ఏ రూపంలో వస్తారు అని ఆలోచనలో పడతాడు. ఆ రోజు రాత్రి బాబా స్వప్న దర్శనం ఇచ్చి చెప్తారు, నీ ఇంటికి నా తరఫున కాకాసాహెబ్ దీక్షిత్ భోజనానికి వస్తాడు. అతనికి నాకు దైవిక సంబంధం, అతనికి నాకు తేడా లేదు. కాబట్టి దీక్షిత్కు నీవు భక్తి శ్రద్ధలతో భోజనాన్ని పెడితే అది నువ్వు నాకు సమర్పించినట్టే, దానిని నేను స్వీకరించినట్టే అని చోటుబయ్యకు చెప్తారు. చెప్తే తను ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే బాబా అంతకుముందు తన ప్రతినిధి శ్యామ అని చెప్పాడు. ఆ విషయం గుర్తొస్తుంది. విషయం గుర్తొచ్చి ఆ రోజు కూడా బాబా నానాసాహెబ్ కుమారుడి యొక్క వివాహానికి దీక్షిత్ గారి యొక్క కొడుకు ఉపనయనానికి శ్యామ వస్తే నేను వచ్చినట్టే, శ్యామ నా ప్రతినిధిగా వస్తారని అన్నారు. కాబట్టి బాబా స్వప్నంలో చెప్పినటువంటిది వాస్తవం. కాకాసాహెబ్ దీక్షిత్ని సూచించారంటే బాబా అభిమతమే అది. అందుకని ఆహ్వానించడానికి కాకాసాహెబ్ దీక్షిత్కు లేఖ రాస్తారు. లేఖ రాసినా సరే ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. వారు ముంబైలో ఉంటారు, ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి హర్దా. ఇక్కడికి వారు ఎలా వస్తారు? నాకంటే బాబా పిలవమని చెప్పాడు. అదే అనుభవం దీక్షిత్ గారికి ఇవ్వాలి కదా. దీక్షిత్ గారు చాలా గొప్ప వ్యక్తి, సమాజంలో పడుకోబడినటువంటి వ్యక్తి. ఇటువంటి ఆహ్వానాలు అనేకం వస్తాయి. కానీ నిజంగా నా ఆహ్వానాన్ని మన్నించి కాకాసాహెబ్ వస్తారా అనేటువంటి సంశయం ఒకటి ఉంది. ఆ సంశయంతో రోజు రోజుకు కాకాసాహెబ్ రాక పట్ల నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు దత్త జయంతి ఉందనగా ఈ రోజు వరకు కూడా ఎటువంటి జాబు రాలే కాకాసాహెబ్ నుంచి. దాంతో ఆందోళన చెందడం మొదలు పెడతారు. దత్త జయంతి ఉదయం బాబా చిత్రపటం ముందు కూర్చొని బాబాను ప్రార్థిస్తాడు. బాబా, మీరు ఆనంద సాగరం లాంటి వారు, నిజమైన ప్రేమకు మీరు నిధి, మీ నామమే ఈ ప్రపంచానికి ఏకైక శరణ్యం, మీ కృపతో ముల్లోకాలను పొందవచ్చు. పంటలు ఎండిన తర్వాత వర్షం పడితే ఏం లాభం బాబా? ఈ పర్వదినం అయిపోయిన తర్వాత మీ తరఫున కాకాసాహెబ్ వస్తే ఎంత, రాకపోతే ఎంత? దానికి ఎటువంటి సార్థకత ఉండదు కదా. మీరు కాకాసాహెబ్ రూపంలో వస్తానన్నారు కాబట్టి అతను రాకపోతే ఈ పర్వదినము అంతా కూడా నిరుత్సాహమే కదా నాకు అని అంటారు. ఇలా బాబా ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా టెలిగ్రామ్ వస్తుంది. నేను శ్యామ
ఇద్దరము కలిసి ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాము అని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. ఉదయాన్నే రాగానే చాలా ఆనందపడిపోతారు. ఆనందపడిపోయి ఖచ్చితంగా వాళ్ళు వస్తారనేటువంటి ధీమాతో ఉంటారు. ఆ తర్వాత భోజనానికి అంతా ఏర్పాట్లు జరుగుతాయి. బ్రాహ్మణులు 200 మంది బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు. కానీ భోజనానికి వీరు ఇంకా హాజరు కాలేదు. దాంతో మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి బాబా ముందు చేతులు జోడించి, బాబా, డబ్బు మైకంలో పడ్డటువంటి సాధువు జీవితం ఎలా వ్యర్థమో, ఇంత మంచి కార్యానికి మీలాంటి మహాత్ములు మీ తరఫున వచ్చేటువంటి అతిథులు రాకుండా భోజనాన్ని ప్రారంభిస్తే ఎలా అని చెప్పి బాబా ముందు రోధిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే టాంగా ఒకటి వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుంచి కాకాసాహెబు అదేవిధంగా శ్యామ వీరిద్దరూ కూడా భోజనానికి హాజరవుతారు. చోటుబయ్య ఎంతో సంతోషిస్తాడు. బాబా ఇచ్చినటువంటి మాట తప్పరు. నా తరఫున కాకాసాహెబ్ వస్తారని అన్నారు. కాకాసాహెబ్ వస్తారని అన్న తర్వాత నాకు వచ్చిన తలంపు, ఆ రోజు మరి బాబా నా ప్రతినిధిగా శ్యామాను పంపిస్తానని చెప్పి అన్నారు. నిజమే కదా, గ్వాలియర్ దాకా వచ్చాడు శ్యామ, కాబట్టి దీక్షిత్ కూడా వస్తారు అనేటువంటి దాంతో ఆ నమ్మకంతో ఉన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే శ్యామాను కూడా తలుచుకున్నాడు. శ్యామ కూడా బాబా ప్రతినిధే. కానీ ఎట్లా వాళ్ళకిద్దరికీ కలయిక జరిగిందో తెలియదు. కానీ ఇద్దరూ వచ్చి దత్త పౌర్ణమి రోజు చోటుబయ్య ఇంట్లో భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరైతే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి అంకిత భావం కలిగినటువంటి భక్తులు ఉన్నారో వారు మీ ఇంటికి శుభకార్యానికి వస్తే సాక్షాత్తు బాబా వచ్చినట్టే. బాబా చెప్పినటువంటి మాట, నాకు దీక్షిత్కు దైవిక సంబంధం ఉంది, అతనికి నాకు భేదం లేదు, అతను మీ ఇంటికి వస్తే భక్తి మర్యాదలతో వారికి భోజనాన్ని పెట్టండి అని అన్నాను. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే చాలా సందర్భాల్లో వరాల సాయి మందిరంలో లేకపోతే ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు బాబా ఎవరినో ఒకరిని పంపిస్తారు, వారిని మనం గుర్తించం. నిజమైనటువంటి భక్తులు వచ్చేటువంటి 100 మందిలో 200 మందిలో నిజభక్తుని రూపంలో తప్పకుండా బాబా వస్తారు. ఒక్కొక్కసారి వాహిని గారు మేము మాట్లాడుకుంటూ ఉంటాం, మన మార్చ్ 8 కావచ్చు, హోలీ పండుగ సందర్భంగా చాలామంది మన వాళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళ వల్ల రాలేకపోయామని. అప్పుడు నేను ఒక మాట అన్నాను, నిజంగా ఇన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయా? ఇన్ని పెళ్ళిళ్ళు అయితే మనకు ఒక్క కార్డు కూడా రాలేదు కదా. నిజంగా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, వీళ్ళకు అయినటువంటి వాళ్ళు చాలామంది బంధువులు ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారంటే. వాహిని గారు ఒక మాట అంది, ఒకవేళ ఎవరైనా వచ్చి మనల్ని ఆహ్వానిద్దామన్నా బాబా ఆహ్వానించనీయడు. ఎందుకనంటే ఒకటి, మనకున్నటువంటి బాధ్యతలను మనను ఇక్కడ వాటిని విస్మరించి పెళ్ళిళ్ళకు పేరెంటాలకు తిరగనివ్వడు, నెంబర్ 1. నెంబర్ 2, కాకాసాహెబ్ను ఏ విధంగా అయితే బాబా సూచించాడో, కాకాసాహెబ్కు నాకు దైవిక సంబంధం ఉందని, బాబాకు మీకు ఉన్నటువంటి సంబంధం కూడా అలాంటిదే కదా. అందుకని ఆ అల్లాటప్ప వ్యవహారాలకు బాబా మిమ్మల్ని పంపనివ్వడు కూడా. కాబట్టి ఎక్కడికైతే వెళ్ళాలో అది బాబా నిర్ణయిస్తాడు. కాకాసాహెబ్ని ఎట్లా అయితే సూచించాడో, ఒక నిజభక్తుడై ఉండి కేవలం తన కోసమే తప్పించేటువంటి భక్తుడైనటువంటి చోటుబయ్య ఏ విధంగా అయితే అటువంటి సుగుణాలు ఉన్నటువంటి వారి వద్దకు మాత్రమే బాబా తమ ప్రతినిధులను పంపిస్తాడు. శ్యామాను కూడా అంతే కదా. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి తన పట్ల అనన్యమైనటువంటి శరణాగతి కలిగినటువంటి దీక్షిత్ కొడుకు ఉపనయనానికి బాబా శ్యామాను పంపించాడు కదా. అటువంటి భక్తుల అర్హత కలిగినటువంటి వారి వద్దకు మాత్రమే వారితో దైవిక సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు. కాబట్టి అటువంటి భక్తులు ఎవరూ లేరని చెప్పి బాబా అనుకుంటున్నారేమో, అందుకనే మనకు పెద్దగా ఆహ్వానాలు రావు అని చెప్పి అనడం జరిగింది. నిజమే, ఎందుకంటే ఒకవేళ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి పనులు వీటి వల్ల వెళ్ళలేం. మన వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంటారు, కొంతమంది నెల్లూరులో ఉంటారు, కొంతమంది విశాఖపట్నం, కొంతమంది కరీంనగర్, ఈ రకరకాల ప్రాంతాల్లో ఉంటారు. నిజంగా అక్కడికి వెళ్ళలేం కూడా. కాబట్టి బాబా తన ప్రతినిధిగా ఎవరైనా పంపించాలంటే దానికి అర్హత ఇక్కడ చెప్పేశారు కదా. కాకాసాహెబ్ అంత గొప్ప భక్తి ఉండాలి, గురుభక్తి. నానాసాహెబ్ అంత వినయం ఉండాలి, అదేవిధంగా చోటుబయ్య అంత ప్రాణం పెట్టేటువంటి నేచర్ ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళ గృహాల్లోకే బాబా తనతో దైవిక అనుబంధం ఉన్నటువంటి భక్తులను పంపిస్తూ ఉంటారు. అందుకోసం మనము పరితపించాలి. బాబా దీక్షితంత భక్తి లేకపోయినా
నా గృహంలో జరిగేటువంటి శుభకార్యానికి నువ్వు ఎవరో ఒక రూపంలో రా బాబా అని చెప్పి బాబాని అడగాలి. ఎందుకంటే బాబాకు తన భక్తుల పట్ల ఎంత ప్రేమ అంటే, చోటుబయ్య హర్దాలో ఉంటాడు. హర్దా నుంచి షిరిడీకి రావడానికి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు. అటువంటి పరిస్థితుల్లో కొంత రైలు ప్రయాణం, కొంత టాంగా ప్రయాణం, కొంత దూరం నడవడం, ఈ విధంగా షిరిడీకి చేరుకునేటువంటి వారు. షిరిడీకి వచ్చేసరికి చోటుబయ్య పరిస్థితి చాలా నీరసపడిపోయేటువంటి వారు. ఒకరోజు చోటుబయ్య వచ్చి కూర్చుంటాడు. అంతకంటే ముందు రోజు ఏం జరుగుతుందంటే, పూణే నుంచి ఒక భక్తుడు బాబా కోసం పాదరక్షలు తీసుకొస్తాడు. ఆ పాదరక్షలను ఆ రోజు బాబా వేసుకొని లెండికి వెళ్తారు. లెండికి వెళ్ళి వచ్చి మళ్ళీ పాదరక్షలను పక్కన వదిలేస్తారు. చోటుబయ్య వచ్చి కూర్చోగానే చోటుబయ్యని అడుగుతారు, ఎందుకు నువ్వు నా దర్శనం కోసం నీ శరీరాన్ని కష్టపెట్టుకుంటావు? ఎంత కష్టపడి రావాలి ఇక్కడ నువ్వు రావాలంటే? కొంత దూరం నడుస్తున్నావు, కొంత దూరం టాంగాలో ప్రయాణం చేస్తున్నావు, కొంత దూరం రైల్లో కూర్చొని వస్తున్నావు, ఒక్కొక్క సందర్భంలో సీటు దొరకకపోతే నిలబడి వస్తున్నావు. ఎందుకు నీ శరీరాన్ని కష్టపెట్టుకుంటావు భయ్యా? అవసరం లేదు, నీ శరీరాన్ని కష్టపెట్టుకోవద్దు, నా దగ్గరికి నువ్వు రావద్దు. ఒక పని చేయి, ఈ పాదుకలను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. నీ ఇంట్లో పెట్టుకొని పూజిస్తే నీ కుటుంబంతో పాటు నేను కూడా వచ్చి నీ ఇంట్లోనే ఉంటాను, మీ కుటుంబంతో కలిసి ఉంటాను అని చెప్పి చోటుబయ్యకు ఆ పాదుకలను ఇస్తాడు. చోటుబయ్య పరవశించిపోతాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్పృశించినటువంటి ఆ పాదుకలు, వారి పాదాలు తాకినటువంటి ఆ పాదుకలను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి షిరిడీకి తరచూ రావడం తగ్గించేయడమే కాదు, బాబా ఇంకొక అనుభవాన్ని ఇస్తారు. 1917 సంవత్సరంలో ఒక ఆర్టిస్ట్ వచ్చి బాబాగారి యొక్క అందమైన చిత్రపటాన్ని గీస్తారు. గీసి వాడాలో పెట్టుకుంటాడు. అది బాబాకు చూపెట్టాలనేటువంటి కోరిక అతనికి ఉంటుంది. కానీ బాబా అనుమతి లేకుండా చిత్రపటం గీస్తే బాబా అందుకు అంగీకరించారు. దాన్ని వెంటనే చింపేస్తాడు. శ్యామ ఒక ఉపాయం చేస్తాడు. ఆ ఫోటో పైన తెల్లటి వస్త్రాన్ని కప్పుకొని బాబా దగ్గరికి వెళ్తారు. బాబా, వీరు చాలా దూరం నుంచి వచ్చారు చిత్రకారులు, మీ యొక్క రూపాన్ని వారి నయనాల్లో ముద్రించుకొని వాడాలో ఒక చిత్రపటం గీశాడు మీకోసము అని అంటారు. అసలు నా చిత్రపటం ఎందుకు గీశారు నా అనుమతి లేకుండా అని చెప్పి బాబా అంటారు. లేదు బాబా, చాలా అందంగా గీశాడు అని చెప్పి తెర తీస్తాడు. తెర తీస్తున్న సమయంలో బాబా సట్కా పైకి లేపుతాడు. ఆ తెర తీయగానే బాబా ఆ చిత్రపటాన్ని చూసి సట్కా కింద వేసేసి ఇంత అందమైన చిత్రపటం మరి ఎక్కడికి పంపుదాం అని అడుగుతాడు. బాబా, మీ ఇష్టం బాబా, మీరు ఇచ్చి పంపిస్తే ఇతనికే ఇచ్చి పంపించండి, లేకపోతే మీ ఇచ్చే ప్రకారం చేయండి అని అంటారు. నా కోసము హర్దాలో చోటుబయ్య ఎదురు చూస్తున్నాడు కాబట్టి అతనికి అది పంపించేయండి అని అంటాడు. అంతకంటే ముందు పాదుకలు పంపించాడు. పాదుకలు పంపించేటప్పుడు ఏమన్నారు, నువ్వు శ్రద్ధగా దీన్ని పూజించుకుంటే నేను నీ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటాను అని అన్నాడు. కాబట్టి బాబా వారి ఇంటికి వచ్చారనేటువంటి విషయాన్ని రుజువు చేయాలి కదా, అందుకోసము ఆ చిత్రపటాన్ని పంపిస్తారు. ఈ విధంగా భక్తుల యొక్క ఆకాంక్షలను బాబా ఎప్పుడూ గుర్తించి వారికి ఆయా సమయాల్లో దేనిని అనుగ్రహించాలో దానిని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఎందుకంటే కోరికల కోసం తప్పించేటువంటి వాళ్ళు ఒక రకం, కేవలం బాబా కోసం తప్పించేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిని ఎంత అద్భుతంగా బాబా సంతోషపెడతారంటే, అసలు గాడ్గిల్ గారు ప్రయాణిస్తుంటే ఊది పొట్లం వచ్చి పడ్డం ఏంటి. అదేవిధంగా నాకు కాకాసాహెబ్కు దైవిక సంబంధం ఉంది, కాకాసాహెబ్ నా తరఫున వస్తాడనంటే బాబా పంపేటువంటి అతిథి కోసం ఎదురు చూడడము, ఆ కన్ఫర్మేషన్ రాకపోతే చోటుబయ్య బాబాను ప్రార్థించినటువంటి తీరు, ఇవన్నీ కూడా అద్భుతం. అందుకనే ఎవరైతే తన కోసం పరితపిస్తారో ఆ పరితపించేటువంటి వారి కోసం బాబా స్వయంగా వెళ్తారు, కొన్నిసార్లు ఊదీ రూపంలో వెళ్తారు. మనం మైనతాయి లీలను చదువుకుంటాం కదా, నిజంగా చందోర్కర్ ఏమీ బాబాను ఊదీ పంపించమని ప్రార్థించలేదు. ఊదీ అయిపోయింది, ఇంకంతా దైవ నిర్ణయం, దైవం ఏ విధంగా అనుగ్రహిస్తే ఆ విధంగా తన బిడ్డకు ప్రసవం జరుగుతుందని చెప్పి అనుకున్నాడు. కానీ బాబా అక్కడ పడుతున్నటువంటి వేదనను గ్రహించి వెనువెంటనే అసలు ఏ విధంగా ఊది పంపడానికి, మైనతాయి యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ఎన్ని ఏర్పాట్లను బాబా చేస్తారు.
అప్పుడే ఆ గోస్వామికి తన గ్రామానికి వెళ్ళాలనేటువంటి కోరిక కలగడం, ఊది ఇవ్వడం, ఆ ఊది సరైనటువంటి సమయానికి చందోర్కర్కు చేరేలాగా టాంగాను ఏర్పాటు చేసి, టాంగా వారిని ఏర్పాటు చేసి, అన్నింటినీ సకలం బాబా ఏర్పాటు చేసి పంపించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఆయన కోసం తప్పిస్తూ ఉంటామో అప్పుడు ఆయన మన కోసం తప్పిస్తూ ఉంటారు. ఎవరమైతే ప్రపంచ వ్యవహారాల విషయం కోసం తప్పిస్తూ ఉంటే అటువంటి వారి కోసం బాబా తప్పించాడు. మనం మన జీవితంలో కోరుకోవాల్సింది, నా గురించి బాబా తప్పించాలి, తప్పించి నేను ఏ సత్కార్యాన్ని చేపట్టినా బాబా ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఆ భక్తిని మనం ఏర్పరచుకుంటే బాబా ఎప్పుడు మన కోసం తప్పిస్తూ ఉంటారు. బాబా నుంచి కోరుకోవాల్సింది కూడా ఇదే. ఎందుకంటే ఆయన మన గురించి తప్పిస్తూ ఉంటే మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. అనేక మంది భక్తులు ఆ రోజు బాబా యొక్క అనుగ్రహం, వారి దృష్టి తమ పైన ఉంటే చాలనుకున్నారు. ఈరోజు మన దృష్టి అంతా కూడా ప్రపంచ వ్యవహారాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాబాను మనము పొందాలంటే, బాబా ఎప్పుడు మన గురించి తప్పించాలంటే మనం ఆయన గురించి తప్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన చేరిన తర్వాత మనం బ్రతకడానికి కావాల్సినటువంటి దాంట్లో లోటు ఉండదు. ఈ ఒక్క గ్యారంటీ అన్నమాట. ఈ గ్యారంటీలు ఏ రాజకీయ పార్టీలు, ఏ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభువులు మనకివ్వరు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సింగిల్ గ్యారంటీ మాత్రం మనకు ఉంటుంది. బ్రతకడానికి కావాల్సినటువంటి దాంట్లో లోటు ఉండదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, జీవించడానికి ఏదో ఒక ఆవాసం, ఇవి గ్యారంటీ మినిమం. ఏ పౌరుడికైనా కావాల్సినటువంటిది ఇదే. రాజ్యాన్ని పాలించేటువంటి వాళ్ళు దేశం మొత్తంలో ఉన్నటువంటి పౌరులకు ఇది ఇవ్వకపోవచ్చు, కానీ ఎవరైతే బాబాను ఆశ్రయిస్తారో వారికి ఖచ్చితంగా ఇవి వస్తాయి. మినిమం గ్యారంటీ స్కీమ్ అన్నమాట ఇది. ప్రభుత్వ స్కీములన్నీ కూడా పేరుకు మాత్రమే ఉంటాయి. పేదలు 100 మంది ఉంటే, అవసరార్థులు 100 మంది ఉంటే 20 మందికో 30 మందికో అందుతాయి. కానీ సాయి ప్రభువును ఆశ్రయించినటువంటి వారికి 100% అందరికీ కూడా ఇది మినిమం గ్యారంటీ. అన్నం, వస్త్రం, గూడు, ఇవి కామన్ అందరికీ. వీటితో ప్రశాంతంగా ఉండి మన జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలో అనేటువంటి విషయం పైన దృష్టి పెడితే ఈ జన్మ మనం సార్థకం చేసుకున్నట్టే. కాబట్టి బాబా మన కోసం తప్పించాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఆ విధంగా మన తపన ఉండాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.